వేరే డివిజన్ కార్యక్రమం గురించి చెప్పండి. అది రెవెన్యూ డివిజన్ గురించి మాట్లాడారు. మనకు అది ఈ 6 నెలల్లోనే పూర్తి అవబోతుందని మేము శుభవార్తున్నాము. దీనికి మీకు ఈ ప్రాంత ప్రజలందరూ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. 6 నెలలు అనేది మీరు అట్లా ఇప్పుడే ఐడెంటిఫై చేయమాకండి. అది నేను చెప్తాను, టైం లేని కరెక్ట్గా చెప్తాను. 2వ ప్లేస్లో ఉంది మంది. ఒకటి అద్దంకి దగ్గర ఒకటి రెవెన్యూ డివిజన్ అయిన తర్వాత మంది కన్సిడర్ చేస్తున్నారు. అది పుష్ చేస్తా ఉన్నాం మ్యాక్సిమం. సోదరుడు చెప్పినట్టుగా మనకు 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాల్లో 3 ఆర్డీఓలు ఉన్నారు. 3 రెవెన్యూ డివిజన్ల దగ్గరికి మనం వెళ్లాల్సి వస్తూ ఉంది. ఒక ఆర్డీఓ కూడా మన ఉదయగిరి నియోజకవర్గంలో ఆఫీస్ లేదు, ఎవరికి లేదు. ఇక్కడ అంతా ఎంఆర్ఓలే ఉన్నారు. అలాగే డిఎస్పీ కూడా ఇక్కడ లేరు. డిపార్ట్మెంట్ వారు కూడా ఇబ్బంది ఉంది. అలాగే డిపార్ట్మెంట్ కూడా మనం చూసుకుంటే ఈ రెవెన్యూ డివిజన్ లేని పరిస్థితి వల్ల మనకి డిపార్ట్మెంట్కి ఏదైనా వెహికల్స్ కావాలన్నా కూడా వెహికల్స్ లేని పరిస్థితి. దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. మీరు అన్నట్టుగా 6 నెలల్లో కానీ కరెక్ట్గా కానీ అది నాకు ఉంది సమాచారం. కాకపోతే ఇంకొద్దిగా నాకు పూర్తిగా సమాచారం తెలిసిన తర్వాత నేను సాలిడ్గా చెప్తాను. ఓకే, ధన్యవాదాలు.